ఒకరోజు రాత్రి నెయిల్ అనే వ్యక్తి ఒక పబ్ దగ్గరికి వచ్చి డోర్ నాక్ చేస్తాడు. ఆ పబ్ ఓనర్ అయిన ఓవెన్ డోర్ ఓపెన్ చేస్తాడు. అప్పుడు నెయిల్, లోపల ఉన్న నా భార్యతో నేను ఒకసారి మాట్లాడాలి, అందుకు నీకు చాలా డబ్బు ఇస్తాను అని చెబుతాడు. అందుకు ఓవెన్ ఒప్పుకోకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెబుతాడు. అలా నెయిల్ వెళ్ళిపోయిన తర్వాత ఓవెన్ తనను తాను కంట్రోల్ చేసుకోవడానికి డ్రింక్ తాగి ఒక వీడియోని కూడా రికార్డ్ చేస్తాడు. అదేంటంటే, ఈ ప్రాపర్టీలో అంటే ఈ పబ్లో ఒక టెనెంట్ ఉంది, నువ్వు ఆమెకి గార్డియన్వి, ఆ బేస్మెంట్ నుండి ఆమెని ఎట్టి పరిస్థితుల్లో బయటికి పంపకూడదు, ఈరోజు రాత్రి నేను ఆమెకు ఉన్న శాపానికి విముక్తి కలిగిస్తాను, ఒకవేళ నువ్వు ఈ వీడియో చూస్తే నేను చనిపోయినట్టు. అలా వీడియో రికార్డ్ చేసి బేస్మెంట్కి వెళ్ళి అక్కడ ఉన్న ఒక అమ్మాయిని చైర్కి కట్టేసి ఆ చైర్ చుట్టూ పెట్రోల్ పోసి తగలబెట్టాలి అనుకుంటాడు. సరిగ్గా అదే టైంలోనే ఓవెన్ ఫేస్ని ఎవరో ఒక వ్యక్తి టచ్ చేస్తారు. దాంతో ఆ లైటర్ కింద పడి మంటలు అంటుకుంటాయి. ఇక ఓవెన్ ఆ మంటల నుండి తప్పించుకొని రావడానికి ప్రయత్నిస్తాడు. అలా అతను ఆ బేస్మెంట్ డోర్ దగ్గరికి రాగానే చనిపోతాడు. నెక్స్ట్ సీన్లో ఐరిస్ అనే అమ్మాయి తన ఫ్రెండ్తో పాటు తన గదిలోకి విండో ద్వారా ఎంటర్ అయ్యి తన వస్తువులన్నీ ప్యాక్ చేసుకుంటుంది. ఎందుకంటే వాళ్ళు రెంట్ పే చేయనందుకు ఇంట్లో నుండి వెళ్ళిపోతూ ఉంటారు. సడన్గా అప్పుడే ఐరిస్కి వాళ్ళ నాన్న చనిపోయినట్టు కాల్ వస్తుంది. ఇక ఐరిస్ వాళ్ళ నాన్న డెడ్ బాడీని గుర్తుపట్టడానికి లండన్ వెళ్ళడానికి ఫ్లైట్లో టికెట్ బుక్ చేస్తుంది. వాళ్ళ ఫాదర్ శవాన్ని చూడడానికి మోర్గుకి వెళ్ళినప్పుడు అక్కడికి ఒక లాయర్ వస్తాడు. ఆ లాయర్ మీ నాన్నకి ఒక పబ్ ఉంది అని చెప్పేసి ఆ పబ్ దగ్గరికి తీసుకెళ్ళి చూపిస్తాడు. అప్పుడు ఐరిస్ ఈ రాత్రికి నేను ఇక్కడే ఉండొచ్చా అని చెప్పేసి అడుగుతుంది. అందుకు ఆ లాయర్ ఈ పబ్ మీ నాన్నదే కాబట్టి నువ్వు ఉండొచ్చు అని చెబుతాడు. ఆ రోజు రాత్రి తన ఫ్రెండ్ అయిన కేటీ నేను నీ దగ్గరికి వస్తున్నాను అని చెప్పేసి కాల్ చేసి చెబుతుంది. అలా ఐరిస్ పడుకున్నప్పుడు ఆమెకి కింద ఫ్లోర్లో ఏదో సౌండ్ వినిపిస్తుంది. అలా చెక్ చేయడానికి కిందకి వెళ్ళినప్పుడు కింద నెయిల్ అనే వ్యక్తి ఉంటాడు. అప్పుడు ఐరిస్ తనను తాను ప్రొటెక్ట్ చేసుకోవడానికి లిక్కర్ బాటిల్ని తీసుకుని ఎవరు నువ్వు, ఎందుకు ఈ టైంలో ఇక్కడ ఉన్నావు అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు నెయిల్, నేను నా భార్యను చూడడానికి వచ్చాను, ఆవిడ ఇదే పబ్లోనే బేస్మెంట్లో ఉంది అని చెబుతాడు. నువ్వు గనక నన్ను బేస్మెంట్లోకి పంపిస్తే నేను నీకు 8,000 పౌండ్స్ మనీ ఇస్తాను అని చెబుతాడు. అందుకు ఐరిస్, ఇప్పుడు నా దగ్గర బేస్మెంట్ కీస్ లేవు, మీరు రేపు మార్నింగ్ రండి అని చెబుతుంది. మరుసటి రోజు ఆ లాయర్ ఐరిస్కి ఆ బేస్మెంట్ కీ ఇస్తాడు. అలాగే ఆ పబ్ ఓనర్షిప్ ఐరిస్కి ట్రాన్స్ఫర్ అయ్యేలాగా ఒక డాక్యుమెంట్ కూడా ఇస్తాడు. దాంతోపాటు వాళ్ళ నాన్న రికార్డ్ చేసిన ఆ వీడియో టేప్ని ఇస్తాడు. ఇందులో మీకు మీ ఫాదర్ చెప్పాలనుకున్నది రికార్డ్ చేయబడి ఉంది అని చెప్పేసి ఐరిస్తో చెబుతాడు. మరుసటి రోజు కేటీ ఐరిస్ దగ్గరికి వస్తుంది. అప్పుడు ఐరిస్ కేటీతో, నెయిల్ బేస్మెంట్లో తన వైఫ్తో మాట్లాడడానికి నాకు మనీ ఆఫర్ చేశాడు, ఎంతైనా ఇప్పుడు మనకి డబ్బు అవసరం కదా అని చెప్పేసి చెబుతుంది. ఇక నెయిల్ రాగానే అతన్ని ఆ బేస్మెంట్లోకి పంపిస్తుంది. బేస్మెంట్లోకి ఎంటర్ అయిన తర్వాత నెయిల్, ఎవరైనా ఉన్నారా, బయటికి రండి అని చెప్పేసి పిలుస్తాడు. అయితే అక్కడ ఎలాంటి రెస్పాన్స్ అతనికి రాదు. అలా కొద్దిసేపటి తర్వాత ఎవరో ఒక వ్యక్తి ఆ హోల్లో నుండి బయటికి వస్తున్నట్టు ఐరిస్కి కనిపిస్తుంది. అలా ఒక క్రియేచర్ ఒంటి నిండా గోని సంచి లాంటిది ఒకటి కప్పుకొని తన ఫేస్ కనిపించకుండా ఒక బ్యాగ్ వేసుకుని ఐరిస్ దగ్గరికి వస్తుంది. అప్పుడు వెంటనే ఐరిస్ అక్కడే ఆగు అని చెబుతుంది. దాంతో వెంటనే ఆ క్రియేచర్ అక్కడే సైలెంట్గా ఉండిపోతుంది. తర్వాత ఆ క్రియేచర్ని నువ్వు వెళ్ళి చైర్లో కూర్చో అని చెప్పేసి ఆర్డర్ వేస్తుంది. ఐరిస్ చెప్పినట్టుగానే ఆ క్రియేచర్ కూడా ఆ చైర్లో కూర్చుంటుంది. నెయిల్ కూడా దాని పక్కనే కూర్చొని ఆ క్రియేచర్కి ఒక ఉంగరాన్ని ఇస్తాడు. ఆ ఉంగరం తన వైఫ్ది. ఇక వెంటనే ఆ క్రియేచర్ ఆ ఉంగరాన్ని తన నోట్లో పెట్టుకుంటుంది. అప్పుడు నెయిల్ వెంటనే ఆ క్రియేచర్ యొక్క చేతులు ఆ చైర్కి కట్టేస్తాడు. కొద్దిసేపటి తర్వాత ఆ క్రియేచర్ ఒక ఉమెన్లా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అలా కొద్దిసేపటి తర్వాత నెయిల్ ఆ క్రియేచర్ తలకి ఉన్న ఆ బ్యాగ్ని ఓపెన్ చేసి చూస్తే ఆ ట్రాన్స్ఫార్మ్ అయిన అమ్మాయి వాళ్ళ వైఫ్ కాదు, వాళ్ళ మదర్. అప్పుడు నెయిల్ వాళ్ళ అమ్మగారి ఆత్మతో, నువ్వు నన్ను ఎందుకు చిన్నప్పుడే వదిలేసావు అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు వాళ్ళమ్మ, నువ్వు పుట్టిన తర్వాత నా జీవితం చాలా స్లోగా గడుస్తున్నట్టు అనిపించింది, చాలా కష్టాలు మొదలయ్యాయి, అందుకే వదిలేశాను అని చెప్పి నాకు ఒక ముద్దు పెట్టు అని చెప్పేసి అడుగుతుంది. ఎందుకంటే చిన్నప్పుడు ఆమె తన కొడుకుని అంటే నెయిల్ని ముద్దు పెట్టుకోలేదన్నమాట. అది విన్న నెయిల్ షాక్లో వెనక్కి వెళ్ళిపోతాడు. అలా వెనక్కి తిరిగి చూస్తే వెనకాల చైర్లో ఆమె ఉండదు. అలా నెయిల్ షాక్లో బేస్మెంట్ మొత్తం చూస్తూ ఉన్నప్పుడు సడన్గా ఆమె ఒక అన్ఎక్స్పెక్టెడ్ వేలో వచ్చి నెయిల్ని పట్టుకుంటుంది. నాకు ముద్దు పెడతావా లేదా అని చెప్పేసి అతనిపై వామిటింగ్ చేసుకుంటుంది. అప్పుడు వెంటనే ఐరిస్ ఆ మహిళతో అతన్ని వదిలి అని చెబుతుంది. ఐరిస్ చెప్పిన వెంటనే ఆవిడ అతన్ని వదిలేస్తుంది. అప్పుడు ఐరిస్ వెంటనే ఆమె తలని ఆ బ్యాగ్తో కవర్ చేస్తుంది. ఇక ఆ క్రియేచర్ తన ఒరిజినల్ ఫామ్లోకి ట్రాన్స్ఫార్మ్ అయిపోయి
ఇంతకుముందు తను నోట్లో పెట్టుకున్న ఆ రింగ్ని ఇప్పుడు కక్కేస్తుంది. ఇక వాళ్ళందరూ బేస్మెంట్ నుండి బయటకు వెళ్ళిపోయిన తర్వాత నెయిల్ ఐరిస్తో, నేను ఆ రింగ్ నా వైఫ్ అనుకున్నాను, అయితే ఆ రింగ్ నిజానికి మా అమ్మది, కాబట్టి నేను ఇంకోసారి నా భార్య రింగ్ తీసుకుని నా భార్యతో మాట్లాడతాను అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాడు. అయితే ఐరిస్ మాత్రం అందుకు ఒప్పుకోదు. నీ భార్య ఎలాగో చనిపోయింది, ఇక నీ భార్య ఆత్మతో నువ్వు మాట్లాడలేవు, ఇప్పటి నుంచైనా ప్రశాంతంగా ఉండు అని చెబుతుంది. అయితే నేను ఆ ఆత్మతో 2 నిమిషాలు మాత్రమే మాట్లాడాలి అనే విషయం మర్చిపోయాను, ఇప్పుడు మళ్ళీ నేను వెళ్ళి నా భార్య ఆత్మతో మాట్లాడతాను అని చెప్పేసి నీల్ అంటాడు. అయితే ఐరిస్ మాత్రం నెయిల్తో, ఇంకోసారి నువ్వు ఎప్పుడు ఈ బేస్మెంట్ వైపు రాకు అని చెబుతుంది. అప్పుడు నెయిల్, నన్ను గనక మీరు బేస్మెంట్లోకి మళ్ళీ పంపిస్తే ఇంతకు ముందు కంటే మీకు ఎక్కువ డబ్బు ఇస్తాను అని చెప్పేసి అతని విజిటింగ్ కార్డు ఇచ్చి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఐరిస్ వాళ్ళ నాన్నగారు ఇచ్చిన వీడియో టేప్ని చూస్తుంది. ఆ వీడియోలో అతను ఇలా చెబుతాడు, నువ్వు ఈ వీడియో చూసే టైంకి నేను చనిపోయి ఉంటాను, అలాగే ఇప్పుడు ఆ బేస్మెంట్లో ఉన్న ఆ దెయ్యానికి గార్డియన్వి నువ్వే, ఎందుకంటే ఈ పబ్ యొక్క అగ్రిమెంట్లో నీ పేరు రాస్తుంది, ఈ పబ్బుకి ఇప్పుడు నువ్వే ఓనర్వి, కాబట్టి ఆ దెయ్యం కొన్ని రోజుల వరకు నీ మాటే వింటుంది. బేస్మెంట్లో ఉన్న గోడ లోపలికి ఎప్పుడూ వెళ్ళొద్దు. ఆ దెయ్యాన్ని ఉపయోగించి చనిపోయిన వాళ్ళ ఆత్మలతో 2 నిమిషాలు మాట్లాడొచ్చు. అయితే నువ్వెప్పుడూ కూడా ఆ దెయ్యాన్ని ఉపయోగించి చనిపోయిన వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేయకు, ఎందుకంటే ఆమెతో ఎక్కువగా మాట్లాడితే ఆమె శక్తి ఇంకా పెరుగుతుంది. అంతేకాదు ఆ దెయ్యం నిన్ను కంట్రోల్ చేసి ఆ బేస్మెంట్ నుండి బయటికి రావడానికి ట్రై చేస్తుంది, కాబట్టి ఆ దెయ్యంతో అసలు మాట్లాడకు అని చెబుతాడు. ఇదంతా విన్న ఐరిస్ ఫ్రెండ్ కేటీ ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అని చెబుతుంది. అప్పుడు ఐరిస్, ఇప్పుడు మనం వెళ్ళడానికి మన దగ్గర డబ్బులు లేవు, మనం నెయిల్ దగ్గర డబ్బులు తీసుకొని అతన్ని తన భార్య ఆత్మతో మాట్లాడడానికి బేస్మెంట్లోకి పంపిద్దాం, అతను మాట్లాడిన తర్వాతే మనం డబ్బు తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అంటుంది. ఆ తర్వాత ఐరిస్ బేస్మెంట్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న మెట్లపై దీన్ని దాటి బయటికి రావద్దు అని చెప్పేసి రాస్తుంది. అలాగే నువ్వు ఈ మెట్లు దాటి రాకూడదు అని చెప్పేసి ఆ దయ్యంతో చెప్పి నీల్ అడ్రస్ని కనుక్కొని అక్కడికి వెళ్తుంది. అదే టైంలో ఆ ఇంట్లో ఉన్న కేటీ బేస్మెంట్ దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు ఆమె వెనకాల ఒక ఫోటో కింద పడుతుంది. అప్పుడు ఆమె ఆ ఫోటోని వెనక్కి తిప్పి చూస్తే వోటో అని ఒక వ్యక్తి పేరు రాసుంటుంది. అదే పేరు ఆ బిల్డింగ్ యొక్క డాక్యుమెంట్లో కూడా ఉంటుందన్నమాట. అప్పుడు కేటీ అతని గురించి ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తుంది. అయితే అతను ఇంతకుముందు ఈ పబ్ యొక్క ఓనర్ అని, ఐరిస్ వాళ్ళ నాన్న ఎలా చనిపోయాడో ఆ వ్యక్తి కూడా అలాగే చనిపోయాడు అని చెప్పేసి ఉంటుంది. మరోవైపు ఐరిస్ నెయిల్ దగ్గరకు వెళ్ళి, నేను అడిగినంత డబ్బు నువ్వు ఇస్తేనే నేను నిన్ను నీ భార్య దగ్గర మాట్లాడడానికి పర్మిషన్ ఇస్తాను అని చెబుతుంది. అప్పుడు నెయిల్, నా భార్య ఆత్మతో మాట్లాడిస్తే నేను నీకు ఎన్ని డబ్బులైనా ఇస్తాను అని చెబుతాడు. అప్పుడు ఐరిస్ అతన్ని బేస్మెంట్లో ఉన్న ఆ దెయ్యం దగ్గరికి తీసుకెళ్తుంది. అప్పుడు నెయిల్ ఆ దెయ్యం చేతిలో తన భార్య యొక్క నెక్లెస్ పెడతాడు. ఆ దెయ్యం కొద్దిసేపటి తర్వాత తన భార్యలాగా ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. అంటే ఆ దెయ్యం తన భార్య ఆత్మని రప్పించిందనమాట. ఇటువైపు ఐరిస్ 2 మినిట్స్ టైం సెట్ చేస్తుంది. తర్వాత నెయిల్ ఆమె భార్య ఆత్మతో ఆమె ఎలా చనిపోయిందో చెబుతాడు. అలా 2 నిమిషాలు అయిన తర్వాత ఐరిస్ ఆ దయ్యం యొక్క ఫేస్ ని కవర్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ దయ్యం సడన్ గా వెనక్కి వెళ్ళిపోతుంది. అప్పుడు లైట్స్ కూడా ఆఫ్ అయిపోతాయి. అప్పుడు ఐరిస్ ఆ దయ్యం ఎక్కడుందో అని చెప్పేసి వెతుకుతూ ఉన్నప్పుడు ఒక చోట ఆమె నెయిల్ భార్యలాగా ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఆమె గొంతుతోనే మాట్లాడుతుంది. అప్పుడు ఐరిస్ ఆ దయ్యం దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు అప్పుడు ఆ దయ్యం గట్టిగా అరుస్తూ అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. తర్వాత నెయిల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఒంటరిగా ఉన్న ఐరిస్ కి వాళ్ళ నాన్న ఎలా చనిపోయాడో కనిపిస్తుంది. ఐరిస్ వాళ్ళ అమ్మతో మాట్లాడడానికి వాళ్ళ నాన్న ఆ దెయ్యాన్ని ఉపయోగించుకుంటాడు. అలా 2 నిమిషాలు అతను తన భార్యతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ దెయ్యం అతన్ని కంట్రోల్ చేయాలి అనుకుంటుంది. కానీ అతను మాత్రం ఆ బేస్మెంట్ తో పాటు ఆ దెయ్యాన్ని కూడా కాల్ చేయాలి అనుకుంటాడు. అప్పుడు ఆ దెయ్యం అతని ఫేస్ ని టచ్ చేస్తూ అతని చేతిలో ఉన్న ఆ లైటర్ ని కింద పడేలా చేసి అతను మంటల్లోనే కాలి చనిపోయేలా చేస్తుంది. ఈ విధంగా వాళ్ళ నాన్న ఎలా చనిపోయాడో అనేది ఐరిస్ కి తెలుస్తుంది. ఇక అదే టైంలో ఆమెకి బేస్మెంట్ లో ఏదో సౌండ్ వినిపించి అక్కడికి వెళ్లి చూస్తుంది. ఆ బేస్మెంట్ లో వాళ్ళ నాన్న కనిపిస్తాడు. అప్పుడు వాళ్ళ నాన్న అతను వేసుకున్న తన మాస్క్ ని తీసేస్తే లోపల ముసుగు వేసుకున్న ఆ దెయ్యం ఉంటుంది. అయితే ఐరిస్ ఆ దెయ్యం యొక్క గొంతు నొక్కినప్పుడు ఆమె గొంతుకి కూడా నొప్పి వస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నది దెయ్యం కాదు, ఐరిస్ లాగా ఉన్న ఇంకో రూపం. అప్పుడే సడన్ గా ఐరిస్ నిద్రలో నుండి మేలుకుంటుంది. అంటే
ఇదంతా ఆమెకు వచ్చిన ఒక పీడకలనమాట. అయితే అదే టైంలో పడుకొని నిద్ర లేచిన ఐరిస్ గొంతుకి తాడు చుట్టుకుని ఉంటుంది. ఐరిస్ ఆ తాడుని కట్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నప్పుడు ఆ సౌండ్ విని కేటీ అక్కడికి వచ్చి ఆ తాడుని కట్ చేస్తుంది. అప్పుడు కేటీ ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పదా అని చెప్పేసి అంటుంది. అందుకు ఐరిస్ ఒప్పుకోదు. ఇక లాభం లేదని చెప్పేసి కేటీ ఐరిస్ తో కొట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే కేటీకి ఇంతకు ముందు అక్కడ ఒక ఫోటో దొరికింది కదా, ఆ ఫోటో వెనకాల ఓటో అనే వ్యక్తి యొక్క అడ్రస్ ఉంటుంది. వెంటనే కేటీ దెయ్యానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా దొరుకుతాయేమో అని చెప్పేసి ఆ అడ్రస్ కి వెళ్తుంది. ఆ ఇంట్లోకి వెళ్ళి చూస్తే ఆ ఇల్లు మొత్తం పాడుబడి ఉంటుంది. ఆ ఇంట్లో ఒక చోట ఓటో అనే వ్యక్తి ఆ దెయ్యం గురించి రీసెర్చ్ చేసిన ఫొటోస్ అన్ని ఉంటాయి. ఇటువైపు ఐరిస్ ఆ బేస్మెంట్ లో ఉన్న దెయ్యం దగ్గరికి వెళ్లి వాళ్ళ నాన్నగారి ఆత్మతో మాట్లాడుతుంది. వాళ్ళ నాన్నతో ఐరిస్ ఆ దెయ్యాన్ని ఎలా కంట్రోల్ చేయాలి అని చెప్పేసి అడుగుతుంది. అందుకు వాళ్ళ నాన్న ఆ దెయ్యాన్ని మనం కంట్రోల్ చేయలేం, అయితే కొన్ని రోజుల తర్వాత ఆ దెయ్యమే మనల్ని కంట్రోల్ చేస్తుంది. ఈ పబ్ డాక్యుమెంట్స్ లో నీ పేరు ఉన్నంత వరకు ఆ దెయ్యం నుండి నువ్వు తప్పించుకోలేవు అని చెబుతాడు. అలా 2 నిమిషాలు పూర్తయిపోయిన తర్వాత ఆ దెయ్యం మళ్ళీ తన ఒరిజినల్ ఫామ్ లోకి వస్తూ ఉంటుంది. అదే టైంలో ఐరిస్ దాని ఫేస్ కి ముసుగు వేసి మూసేస్తుంది. తర్వాత ఐరిస్ తన పేరు మీద ఉన్న ఆ డాక్యుమెంట్స్ ని కాల్చడానికి ట్రై చేస్తుంది. ఎంత ట్రై చేసినా కూడా ఆ డాక్యుమెంట్స్ కాలిపోవు. ఇక ఏం చేయాలో తెలియక ఐరిస్ అక్కడే మందు తాగి పడుకుంటుంది. అదే టైంలో అక్కడికి వచ్చిన కేటీకి ఐరిస్ ఎక్కడా కనిపించదు. ఆ బిల్డింగ్ మొత్తం వెతుకుతూ ఉన్నప్పుడు ఆమెకి బేస్మెంట్ లో ఏదో సౌండ్ వినిపిస్తుంది. బహుశా ఐరిస్ బేస్మెంట్ లో ఉండొచ్చు అని చెప్పేసి ఆమెను వెతుక్కుంటూ బేస్మెంట్ లోకి వెళ్తుంది. అదే టైంలో ఆ దెయ్యం బయటికి వస్తుంది. ఆమె ఓటో ఇంటి దగ్గర నుంచి తెచ్చిన వస్తువులు కింద పడిపోతాయి. అదే టైంలో ఆ కింద పడిన పేపర్స్ ని ఆ దెయ్యం తింటుంది. అలా తిన్న వెంటనే ఆ దెయ్యం ఓటో ఆత్మలాగా ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. అప్పుడు కేటీ ఆ ఆత్మతో దెయ్యానికి గార్డియన్ గా ఉన్న వాళ్ళు ఎలా తప్పించుకోవాలి అని అడుగుతుంది. అప్పుడు ఓటో ఆత్మ ఏం చేసినా సరే ఆ దెయ్యం నుంచి తప్పించుకోలేరు అని చెబుతాడు. అలాగే ఆ దెయ్యం ఎవరు అనే దాని గురించి కూడా చెబుతాడు. 400 సంవత్సరాల క్రితం ఒక రాజు చనిపోయిన వాళ్ళ రూపంలోకి మారే ఒక అమ్మాయిని కనుగొన్నాడు. తర్వాత ఆ రాజు ఆమెని ఆ రాజ్యానికి తీసుకొచ్చి తనకు నచ్చిన వ్యక్తుల్లాగా మారమని చెప్పేసి ఆ అమ్మాయికి చెప్పేవాడు. అయితే ఆమె ఆ మాట వినకపోయేసరికి రాజు కోపం వచ్చి ఆమె ఒక మంత్రగత్తె అని చెప్పేసి ఆ ఊర్లోనే ఆమెను తగలబెట్టేస్తాడు. ఆ చనిపోయిన అమ్మాయి దెయ్యంలా మారి ఆ దేశంలో పంటలు పండకుండా చేస్తుంది. దాంతో ఇక చాలా మంది వ్యక్తులు చనిపోతారు. అప్పుడు ఆ రాజు ఆ దెయ్యాన్ని ఒక బేస్మెంట్ లో ఉంచి బంధిస్తాడు. అలా కొన్ని సంవత్సరాల తర్వాత కొంతమంది వ్యక్తులు ఆ దెయ్యం యొక్క శక్తిని తెలుసుకుని ఆ దెయ్యాన్ని బయటికి తీసుకొస్తారు. అలాగే ఆ దెయ్యాన్ని ఉపయోగించి వాళ్లకు సంబంధించిన ఆత్మలతో మాట్లాడేవారు. ఇక చివరికి ఆ దెయ్యం వాళ్ళ శక్తులన్నీ తీసుకుని వాళ్ళని చంపేస్తుంది. కాబట్టి ఈ బిల్డింగ్ డాక్యుమెంట్స్ లో ఎవరి పేరైతే ఉందో వాళ్ళని ఆ దెయ్యం చంపేస్తుంది అని చెప్పేసి ఆ వ్యక్తి అంటాడు. అప్పుడు వెంటనే కేటీ ఐరిస్ తో ఈ విషయం గురించి చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న దెయ్యం కేటీని లోపలికి లాగేస్తుంది. మరుసటి రోజు మార్నింగ్ కేటీ ఐరిస్ కి కాల్ చేసి నేను బేస్మెంట్ లోనే ఉన్నాను అని చెబుతుంది. అప్పుడు సడన్ గా ఐరిస్ బేస్మెంట్ లోకి పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ బేస్మెంట్ మొత్తం వెతుకుతుంది. అప్పుడు ఆమె ఫ్రెండ్ గోడ లోపల నుంచి పిలుస్తుంది. ఐరిస్ కూడా ఆ గోడ లోపలికి వెళ్ళినప్పుడు అదంతా చూడటానికి ఒక పెద్ద గుహలా ఉంటుంది. అలా ఇంకొంత ముందుకు వెళ్ళిన తర్వాత ఆమెకి వాళ్ళ ఫ్రెండ్ కేటీ కనిపిస్తుంది. ఆమెను తీసుకుని బయటికి వస్తూ ఉన్నప్పుడు ఒక ప్లేస్ లో ఆమెకి ఎవరితో డెడ్ బాడీ కనిపిస్తుంది. ఇక ఐరిస్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ డెడ్ బాడీ వాళ్ళ ఫ్రెండ్ కేటీది అని తెలుస్తుంది. అంటే వాళ్ళ ఫ్రెండ్ చనిపోయింది, ఇప్పుడు నా దగ్గర ఉన్నది ఆ దెయ్యం అని చెప్పేసి ఐరిస్ కి అర్థమవుతుంది. వెంటనే ఇక ఐరిస్ ఆ దెయ్యం నుండి తప్పించుకుని బయటకు వచ్చేస్తుంది. అదే టైంలో నెయిల్ ఆ బేస్మెంట్ లోకి వచ్చి ఐరిస్ ని పైకి తీసుకెళ్తాడు. అప్పుడు ఐరిస్ తన ఫ్రెండ్ చనిపోయింది అని చెప్పేసి బాధపడుతూ ఉన్నప్పుడు నెయిల్ ఆమెకి ఒక టాబ్లెట్ ఇచ్చి ఈ టాబ్లెట్ వేసుకుంటే మనకు ఉన్న స్ట్రెస్ అంతా తగ్గిపోతుంది అని చెబుతాడు. అతను చెప్పినట్టుగానే ఐరిస్ ఆ టాబ్లెట్ ని వేసుకుంటుంది. దాంతో ఇక ఆమెకి తీవ్రంగా నిద్ర రావడంతో పడుకుంటుంది. తర్వాత ఐరిస్ నిద్ర లేచి చూస్తే నెయిల్ ఇచ్చిన టాబ్లెట్ ని వేసుకోవడం వల్లే నేను ఇంతసేపు నిద్రపోయాను అని చెప్పేసి ఆమెకు నిజం తెలుస్తుంది. నేను నిద్రలో ఉన్నప్పుడు నెయిల్ దెయ్యంతో మాట్లాడడానికి ప్రయత్నించడానికి ఇలా చేశాడని చెప్పేసి ఆమెకు అర్థమైపోతుంది. ఇక వెంటనే ఐరిస్ బేస్మెంట్ దగ్గరికి వెళ్లి చూస్తే అక్కడ నెయిల్ ఆ దెయ్యంతో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. నీ శక్తి గురించి మిగతా వాళ్ళకి తెలియదు, కానీ నాకు తెలుసు. నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పి ఆ బిల్డింగ్ డాక్యుమెంట్స్ పై అతని పేరు రాసి ఇప్పుడు నీ గార్డియన్ నేనే, నేను చెప్పినట్టు నువ్వు వినాలి అని చెప్పేసి మళ్ళీ ఆ డాక్యుమెంట్ వైపు చూస్తాడు. ఇప్పుడు ఆ డాక్యుమెంట్ పై అతను రాసిన పేరు ఉండదు. అదే టైంలో ఆ దెయ్యం ముసుగు తీస్తుంది.
యాక్చువల్లీ ఆ దెయ్యం ఇప్పుడు అతని భార్యలాగా ట్రాన్స్ఫార్మ్ అయిపోయి ఉంటుంది. అతని భార్య ఆత్మ ఇప్పుడు నాకు గార్డియన్ గా ఉన్న ఆ అమ్మాయిని నువ్వు చంపేస్తే నువ్వు నేను ఈ ప్లేస్ లో సంతోషంగా ఉండొచ్చు అని చెబుతుంది. వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం ఐరిస్ గమనించింది అని చెప్పేసి నెయిల్ కి అర్థమైపోతుంది. ఇక వెంటనే నెయిల్ హీరోయిన్ ని పట్టుకుని చంపడానికి ప్రయత్నిస్తాడు. ఎందుకంటే నువ్వు నేను కలిసి ఉండాలంటే ఆమెను చంపేయాలి అని చెప్పేసి అతని భార్య ఆత్మ అతనికి చెప్పింది కాబట్టి. సో ఇప్పుడు నెయిల్ ఐరిస్ ని బిల్డింగ్ పై నుండి తోసి చంపేస్తాడు. ఆ తర్వాత ఐరిస్ డెడ్ బాడీని బేస్మెంట్ కి తీసుకొచ్చి నువ్వు చెప్పినట్టే ఈమెని చంపేశాను, ఇప్పుడు ఈ బిల్డింగ్ డాక్యుమెంట్ పై నా పేరు ఉండాలి అని చెప్పి ఐరిస్ యొక్క మొబైల్ ని ఆ దెయ్యానికి ఇస్తాడు. అప్పుడు ఆ దెయ్యం ఆ మొబైల్ ని తీసుకున్న తర్వాత ఐరిస్ లాగా మారిపోతుంది. ఆమె నీల్ తో ఇలా చెబుతుంది, నేను అనుకున్నట్టుగానే నువ్వు నా గార్డియన్ ని చంపేశావు, అలాగే ఆ డాక్యుమెంట్ లో ఇంకా ఆమె పేరే ఉంది, అంతేకాకుండా ఆమె ఆత్మ ఇప్పుడు నా బాడీలోనే ఉంది, కాబట్టి ఇప్పటి నుంచి ఈ బిల్డింగ్ ఓనర్ నేనే అని చెప్పేసి నెయిల్ ని చంపేస్తుంది. అలా కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆ బేస్మెంట్ లో ఉన్న ఆ దెయ్యం ఐరిస్ రూపంలో ఆ బేస్మెంట్ నుండి బయటికి వస్తుంది. అలా ఆ దెయ్యం ఆ బిల్డింగ్ నుండి బయటికి వెళ్ళిపోయినప్పుడు ఆ బిల్డింగ్ అంతా కాలిపోతుంది. ఇంతటితో ఈ మూవీ స్టోరీ ఎండ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.